భోజనాన్ని మీరే మాకు సమకూరుస్తారని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి ఎందుకంటే అక్క ఉన్నారు, మన అక్కగారికి ఎక్కువ సమయం ఇవ్వాలి కనుక మరి 10 నిమిషాలు మరి నేను మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడను. మరి ఈరోజు ఏ డే అనుకున్నాం ఆల్రెడీ అందరూ సెలబ్రేట్ చేస్తున్నారులే. నాకు ఎర్లీ మార్నింగ్ బావగారు పెట్టారు మెసేజ్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని. ఈరోజు ఫ్రెండ్షిప్ డే అంటే స్నేహితుల యొక్క దినోత్సవం, అంటే స్నేహితుల యొక్క దినోత్సవం. మరి ఒక్కొక్క 365 రోజులు కూడా ఒకరోజు సైన్స్ డే, ఒకరోజు మదర్స్ డే, ఒకరోజు బ్రదర్స్ డే, ఇలాగ ప్రతి ఒక్క డేకి ఒక్కొక్క డెఫినేషన్ అనేది సమకూర్చుకున్నారు ప్రజలు. అలాగే ఈరోజు స్నేహితుల డే కదా, ఫ్రెండ్స్ డే. కనుక స్నేహితులు అనేవారు మీ జీవితంలో మరి మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా లేదా? 10 నిమిషాలు నేను మాట్లాడాలి కనుక మనంతకు మించి ఎక్కువ మాట్లాడకూడదు కనుక చెప్పండి, మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? నిజమైన స్నేహితులు అనేవారు మీ జీవితంలో ఎవరైనా ఉన్నారా? ఉండే ఉంటారు ఖచ్చితంగా. వాట్సాప్లో నాకు మార్నింగ్ మా ఊరు నుంచి ఒక గ్రూప్లో 120 మంది ఉన్నారు. ఆ గ్రూప్లో నన్ను యాడ్ చేసి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని పెట్టారనమాట మెసేజ్. ఈరోజు అంటే నా ఫ్రెండ్సే, నా స్కూల్ మేట్స్, నా కాలేజ్ మేట్స్ అందరూ కూడా వాళ్ళు ఈరోజు నేను గుర్తొచ్చిన లేదేమో కానీ మరి అయిందో కానీ నన్ను ఈరోజు ఆ గ్రూప్లో యాడ్ చేసి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని పెట్టారు. నేను కూడా తిరిగి ఇచ్చాను, ఎవరినైనా వందనాలు, మరి మీకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని ఇచ్చాను నేను. అంటే మానవుల యొక్క జీవితంలో స్నేహబంధం అనేది చాలా అవసరం, ఖచ్చితంగా అవసరం. మనకంటూ కొందరు స్నేహితులను మనం ఎన్నుకోవాలి. ఎలాంటి వారిని ఎన్నుకోవాలంటే బైబిల్లో చాలామంది స్నేహితులను కలిసి పాడైపోయినలో ఎక్కువ, బాగుపడినలో తక్కువ. బైబిల్ మొత్తం మనం ధ్యానించినట్లయితే స్నేహితులను చూసి అధోగత పాలైపోయినలో మనకి ఎక్కువ కనిపిస్తారు. అందులో యోబు కనిపిస్తారు మనకి. కొందరిని చూసుకున్నట్లయితే అంత వేదనతో, అంత ఆ బాధతో, భార్య వదిలేసింది, నా ఆస్తి పోయింది, పశువులు పోయాయి, అన్ని పోయి పాపము ఆయన దేవుని వైపే ఆయన ధ్యాస అంతా పెట్టి ప్రార్థనలో నిఘ్నమై ఆయనతో తిరిగే అధోగతి పాలయ్యి కురుపులతో ఆయన అలా ఒక మూల అలా ఉంటే స్నేహితులు వచ్చారు. దేనికోసం? ఆదరించడానికే, దగ్గరికి చేర్చుకోవడానికే, ఆయన ప్రేమించడానికి. అయ్యో మన స్నేహితుడు ఫలానా సిచ్యువేషన్లో ఇంత మంచి ఆస్తిపరుడు, ఇంత మంచి ధనవంతుడు, ఇంత జ్ఞానవంతుడు, ఇలా అయిపోయాడు ఏంటి అనుకుని వచ్చారు. ఫస్ట్ వచ్చి తర్వాత అంటారు, ఒరే నువ్వెంత చక్కగా ఉన్నోడివి, ఎంత ఆస్తి ఉన్నోడివి, ఎంతమంది పిల్లలు కలిగి ఉన్నోడివి, సడన్గా నీకు ఇలాగ అయిందంటే నువ్వేదో తప్పు చేసేసావు, అందుకని నీకు ఈ శిక్ష అనుకొని పాపము ఎలా అసలు ఫీల్ అవుతాడనే విధానం కూడా వివేచన లేకుండా హృదయంలో కోసుకెళ్ళిపోయినటువంటి మాటలతో హింసించడం మనకు కనిపిస్తుంది యోబుని, ప్రాణ స్నేహితులై. మరి అలా చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో 3 సంవత్సరాలు నడిచినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఎవరు? ఇస్కరియోతు యోధ. 3 సంవత్సరాల పాపం ఏం చూశాడో, ఏం గమనించాడో, ఏం చేశాడో కానీ 30 దేనికి అమ్మేశాడు? వెండి నాణ్యాలు అమ్మేశాడు. చూడండి ఎంత ద్రోహం, ఎంత నమ్మక ద్రోహం. ఈ రకమైనటువంటి స్నేహబంధాలేనండి మన జీవితంలో కూడా ఏలుబడవుతున్నాయి. గమనించాలి. ఒక స్నేహితుడు అనేవాడు క్రైస్తవుడుగా జీవిస్తున్న వ్యక్తి సెలెక్ట్ చేసుకునే విధానం ఏంటంటే, ఎన్నుకునే విధానం ఏంటంటే, దేవునికి దగ్గరగా వెళ్ళే జీవితము, దేవునికి దగ్గరగా ఉండే ఆలోచన, దేవునికి దగ్గరగా ఉండే యాటిట్యూడ్ అంతా కూడా, అంటే ఆ ప్రవర్తన అంతా కూడా అవతల వ్యక్తిలో ఉందో లేదో అని ఒకసారి మనం గమనించేవారుగా ఉండాలి. అంటే దేవునికి ఎడబాటు చేసేటువంటి స్నేహబంధం మనకు అవసరం లేదు. అంటే
దంపుడు స్నేహాలు అన్నమాట ఇవి. ఓక దంపుడు స్నేహాలు. బియ్యం మీద ఉన్న ఓక దంచుతారు అనమాట. అంటే డబ్బా కొట్టేటువంటి స్నేహబంధం. నీకడ డబ్బులు ఉన్నప్పుడు నీతో ఉంటారు, నీకడ బైక్ ఉన్నప్పుడు నీకడ ఉంటారు, నీకడ కారు ఉన్నప్పుడు నీకడ ఉంటారు, నీకడ విలాసవంతంగా నచ్చినట్లుగా ఖర్చు పెట్టడానికి ధనము సమృద్ధిగా నీకడ ఉన్నప్పుడు మాత్రమే నీకడ ఉంటారు. ఒక్కసారి ఇవి ఏవి నీకడ లేవన్నప్పుడు ఆ చెమ్మట చుక్కరే, ఆ చెమ్మట అయినా పోనీ కాలిపోతున్నా సరే ఆ చెమ్మట చుక్క వేయమంటారు. ఆ రకమైనటువంటి మోసపూరితమైనటువంటి ప్రజల మధ్య బ్రతుకుతున్న మనలో స్నేహితులు అనేవారు ఎలా ఉండాలనేది ఒక్క లేఖనం చెప్పి నేను ముగించేస్తాను. 10 నిమిషాలు కదా, ఆల్రెడీగా 5 నిమిషాలు అయిపోయాయి. తీయండి 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనం. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1 నుంచి చదవండి. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో ఆగమా. యోనాతాను హృదయం అంట ఎవరితో హృదయంతో కలిసిపోయింది? దావీదు హృదయంతో కలిసిపోయింది. ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? యోనాతాను దావీదు. యోనాతాను రాజరికపు వంశంలో ఉన్నటువంటి వ్యక్తి, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, రాజభోగాలు అనుభవిస్తున్న వ్యక్తి. అప్పటికి దావీదికి రాజకిరీటం రాలే, గొర్రెలు కాసుకుంటూ బతుకుతున్నాడు. దేవుని శక్తి ఆయనకు వచ్చిన తర్వాత యుద్ధాలు చేస్తున్నాడు. అప్పటికి యుద్ధాలు చేస్తున్నటువంటి టైంలో, ఏ అర్హత లేనటువంటి టైంలో, ఆయన దగ్గర ఏమీ లేనటువంటి టైంలో అప్పుడు మాట్లాడుతున్నాడు యోనాతాను. ఏమని? దావీదు హృదయంతో ఈయన యొక్క హృదయం ఏమైందంట? కలిసిపోయింది. అంటే దాని అర్థం ఏంటంటే, మన స్నేహితుని యొక్క ఆలోచనలు మనతో కలిసిపోవాలి. ఇప్పుడు నేనున్నాను, జోసెఫ్ ఆలోచన విధానము నా ఆలోచన విధానం ఒకటే ఉండాలి. నా ఆలోచన విధానము మందిరానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆయన నాతో మందిరాన్ని పద ఎంతమని సమ్మతించేవాడిగా ఉండాలి. కానీ ఈ టైంలో 3 వారాలు వెళ్ళాము, 4వ వారము 1 వారం అయితే ఏమైంది, అలాగ ఒక సినిమాకి వెళ్దాం కదా, అలా ఉండకూడదు. అంటే ఇద్దరు ఆలోచనలు అనేవి ఏమవ్వాలంట? కలిసిపోయి ఉండాలన్నమాట. ఇక్కడ యోనాతాను దావీదు యొక్క ఆలోచనలు ఏమయ్యాయంట? కలిసాయి అన్నమాట. కానీ ఈనాటి స్నేహబంధాలు ఎలా తెలుసా? ఓన్లీ ఖరీదుని కట్టేటువంటి, వెల కట్టేటువంటి స్నేహబంధాలు అనమాట. ఆడికాడ మంచి కారు ఉందా, మంచి బండి ఉందా, మంచి అకౌంట్, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా లేదా, అంటే ఖరీదు, ఆడికాడ ఖరీదు ఎక్కువ ఉంటే మాత్రం స్నేహబంధం అద్భుతంగా ఉంటుంది. ఆడు రేపిస్ట్ అయినా, దొంగోడైనా, డ్రగ్స్ గడైనా పర్లా, ఆడితో స్నేహబంధం కంటిన్యూ అవుతుంది. కనుక మన జీవితంలో కూడా మనము ఏ రకమైనటువంటి స్నేహబంధం ఎన్నుకోవాలంట? ఒక్క లేఖనం చూపించి ముగిస్తాను తీయాలి. ఫస్ట్ ఏమన్నాము? ఒక స్నేహితులు అనేవారు ఏం కలాలా? మనసులు, హృదయాలు కలాలి. మాటలు అంటే ఉట్టి మాటలు కలిసిపోవడం కాదు. ఈయన కరెక్ట్ కాకపోతే వచ్చేసరికి ఆడు రాడు, ఆడికి వచ్చేసరికి ఈడెళ్ళు, మళ్ళీ సిగ్గులేఖలు కలుసుకుంటారు అన్నమాట. ఇలాంటి స్నేహబంధాలు అనవసరం. దేవునికి ఇలాంటి స్నేహబంధాలు విరుద్ధమని మాట్లాడుతున్నాడు అనమాట. తీయండి ఇంకొక లేఖనం చూపి ముగించేస్తాను నేను. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. చాలమ్మా. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దాశ అట్టువాడు సహోదరుడుగా నుండును, తన పొరుగు వానికి జామీను నుండి పూటపడువాడు తెలివి మాలినవాడు. అంటే నిజమైన స్నేహితుడు అంట విడువక ప్రేమిస్తాడు అనమాట. ఎలా ప్రేమిస్తాడు? విడువక. అంటే మరి
మరి మన స్నేహబంధులు మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎంతమంది వచ్చారో, మన కష్టాల్లో నలిగిపోతున్నప్పుడు ఎంతమంది వచ్చారో, మనం ఇరుకు ఇబ్బందులు గుండా మన జీవితం వెళ్తున్నప్పుడు ఎంతమంది మనతో ఉన్నారో, అన్నీ కోల్పోయి నిరుత్సాహి స్థితిలో ఉన్నప్పుడు ఎంతమంది వచ్చి మన భుజాన్ని తట్టి ఏం లేదు దేవుడు ఉన్నాడు నీకు అనుకొని నిష్పక్షపాతంగా మన జీవితంలోకి వచ్చి సపోర్ట్ చేసినటువంటి స్నేహితులు ఎందరు ఉన్నారో నాకు తెలియదు. కానీ ఈరోజు నిత్యము కూడా నీ పూర్వీకులతో ఉన్నాడు, నీతో ఉన్నాడు. ఆదాము నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నిజమైనటువంటి స్నేహబంధం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఏ సమయంలో కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదండి, ఏ సందర్భంలో కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడు. కాకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి వాడి కోసం మనం పరిగెడతాం, అవసరాల కోసం పక్కింటి మీద ఆధారపడతాం, కానీ ప్రభువు మీద మనం అవసరమైతే ఫ్రెండ్స్ మీద ఆధారపడతాం, కానీ ప్రభువు మీద మనం ఆధారపడేటువంటి అలవాట్లే మన జీవితంలో లేవు. కనుక నిజమైన స్నేహితుడు ఏంటంట, విడువక ప్రేమిస్తాడు అనమాట. కనుక ఇప్పుడు దావీదు యోనతను ఎలా అయితే వాళ్ళ మనస్సులు కలిసాయో, మనము కూడా ఫస్ట్ మనుషులు ప్రేమించండి, కుటుంబీకులు ప్రేమించండి, స్నేహితులు ప్రేమించండి, కానీ ఆధారపడడం మాత్రము ప్రభువు మీద ఆనుకోండి. ఈ చిన్న మాటలు నీ నా జీవితంలో విడువక ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి అయినటువంటి ప్రభువు అనే యేసుక్రీస్తు వారనే నిజమైన స్నేహితులను మనం కలిగి ఉండాలని ఈ చిన్న వాక్యం నీ నా జీవితంలో ప్రతిరోజు దినదినం జ్ఞాపకం చేసుకుని బ్రతుకుదుము గాక.